గల్లీలో సిక్సర్ ఎవరైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది అని డార్లింగ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు ముంబై మార్కెట్లో డార్లింగ్ ప్రభాస్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గేమ్ మొదలు పెట్టేశారు. అక్కడ ఖాన్లుంటే ఏంటి, ఇంకొకరుంటే ఏంటి, మేమేంటో చూపిస్తామంటున్నారు. డార్లింగ్ వర్సెస్ ఐకాన్ స్టార్ ఆడుతున్న ఆట గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, వచ్చేయండి. బాహుబలిలో ప్రభాస్ను చూసిన వారందరూ ఆ కటౌట్ చూసి అన్నింటినీ నమ్మేశారు. పాన్ ఇండియా బాక్సాఫీస్ నేలడానికి, ఖాన్లకి గట్టి పోటీ ఇవ్వడానికి సౌత్ నుంచి ఒకడొచ్చాడని ఫిక్స్ అయ్యారు. సాహో మన దగ్గర కన్నా నార్త్ లో ఎక్కువ కలెక్ట్ చేయడానికి అది కూడా మెయిన్ రీజనే. పేరొచ్చేసింది కదా అని రెస్ట్ తీసుకోవట్లేదు ప్రభాస్, పరుగులు తీస్తున్నారు. తన మేకర్స్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఏ హీరో కనీసం ఊహించనన్ని ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టి హుషారుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రభాస్ కి నార్త్ లో ఎంత చరిష్మా ఉందో పుష్పతో ఐకాన్ స్టార్ అంతకు మించిన క్రెడిట్ నే సొంతం చేసుకున్నారు. పుష్పరాజుని నార్త్ జనాలు ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఒక్క పాట్నా ఈవెంట్ చాలు అన్నది అందరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం. ఒకప్పుడు మన దగ్గర మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే, కానీ ఇప్పుడు ఏ సినిమా ఆడితే వాళ్లే సూపర్ హీరో. పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ ఎవరు తిరగరాస్తే వాళ్లే సూపర్ స్టార్లు. ఆల్రెడీ నార్త్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఈ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి తన ప్లేస్ ని పర్మనెంట్ చేసుకునే పనిలో ఉన్నారు ఐకాన్ స్టార్.